సార్, ఇప్పటి వరకు కూడా కమర్షియల్గా ఉన్న స్థలాలు ఇరిగేషన్లో ఉన్నా కానీ గత 30 సంవత్సరాలుగా ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయం మీద అసెంబ్లీలో మీరు మాట్లాడిన దానికి ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా సంతోషిస్తూ ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? 30 సంవత్సరాల నుంచి కాదమ్మా, స్వతంత్రం వచ్చిన తర్వాత 1989లో సోమశిల డ్యామ్ పూర్తయింది, 1967లో నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తయింది, 1981లో శ్రీశైలం డ్యామ్ పూర్తయింది, 2009లో పులిచింతల డ్యామ్ పూర్తయింది. ఈ రోజున పోలవరం 194 టీఎంసీలతో తొందరలో పూర్తి కాబోతుంది. ఇవన్నీ డ్యాములు, వాటికి అనుసంధానంగా రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా ప్రాజెక్టులు, వాటికి అనుసంధానంగా స్కీమ్స్, వాటికి అనుసంధానంగా ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కావచ్చు, విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, నెల్లూరు దగ్గర ఆనకట్ట సంగమ ఆనకట్ట బ్యారేజ్లు కావచ్చు. ఇట్లా రకరకాలుగా నీళ్ళ స్టోరేజ్ చేసేటువంటి ఈ పథకాలు అన్నిటినీ ఏర్పరచడానికి ఒక్కొక్క టీఎంసీని కొత్తగా ఈరోజు ఒడిసి పట్టుకోవడానికి, కొత్తగా ఈ స్టోర్ చేయడానికి ఈ రోజున ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్క టీఎంసీ కోసం నిల్వ చేయడానికి ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ మొదలు పెట్టుకుని ఆ వాటర్ స్టాగ్నేట్ చేయడానికి అయ్యే ఖర్చు సుమారు ఒక టీఎంసీకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే, స్వతంత్రం వచ్చిన రోజు నుంచి డ్యాములు పూర్తయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ అవసరాలకు కావచ్చు, రైల్వే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదంటే హార్బర్స్ కావచ్చు, లేదంటే పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదంటే ప్రైవేటు వ్యక్తులందరూ కూడా రియల్ ఎస్టేట్ ద్వారా కావచ్చు, ప్రభుత్వ అవసరాలకి కాలనీల కోసం ప్రభుత్వమే ల్యాండ్ అక్విజిషన్ చేయొచ్చు, కొత్త రోడ్ల నిర్మాణం కోసం ప్రైవేటు వ్యక్తుల యొక్క పొలాలు తీసుకొని ఉండొచ్చు. ఇన్ని లక్షల ఎకరాలు ఈ రోజున వివిధ అవసరాల కోసం వాడినప్పుడు వీటన్నిటిని కూడా ప్రభుత్వ రికార్డ్స్లో, ఇరిగేషన్ రికార్డ్స్లో ప్రభుత్వ భూమిగాను, ఆయకట్టు భూమిగాను, ఇరిగేషన్ ల్యాండ్గానే చూపించడం ఎంతవరకు సమంజసం? అంత ల్యాండ్ని మనం ఇరిగేషన్ ల్యాండ్గా చూపించేదానికంటే వాటన్నిటిని కూడా ఇరిగేషన్ రికార్డుల నుంచి తొలగించి వాటి బదులుగా ఎంతైతే ల్యాండ్ తగ్గిందో ఆ పక్కన ల్యాండ్ అంటే ఆయకట్టులో లేనటువంటి భూములను ఆయకట్టులో తీసుకుంటే ఆ రైతులందరూ ఆనందిస్తారు. దానివల్ల ల్యాండ్ సమస్యలే కాకుండా వాటర్ అలొకేషన్ అప్పుడు జనరల్గా ఒక డ్యామ్లో ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఈ సమస్య రాదు, కానీ తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరికైతే డెల్టా కింద ఉందో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరికైతే ఫస్ట్ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలనేది ఒక నానుడు ఉంది. ఆ నానుడికి స్వస్తి పలకాలంటే ముందు వీటిని రీకన్సిలేట్ చేయండి అని చెప్పి మనం స్టెబిలైజ్ చేస్తే ఆయకట్టుని బాగుంటుందని చెప్పాను. దానికి మంత్రివర్యులు కూడా దానికి మంచి స్పందన ఇచ్చారు. దానికి తప్పకుండా 3 నెలల్లోనే దానికి కమిటీని వేసి పూర్తి చేసి ప్రజలందరికీ కూడా ఇబ్బందులు లేకుండా చేస్తాను. ఇది చేసే ప్రభుత్వం కొట్టే ప్రభుత్వం కాదు, పెట్టే ప్రభుత్వం. ప్రజల కోసం నిరంతరం శ్రమించేటువంటి శ్రామికుడైన చంద్రబాబు నాయకత్వంలో మేము కావచ్చు, మా మంత్రులు కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉంటాం. ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా కావలి వాడి వేడి వాణి వినిపించే దాంట్లో కావలికి సేవకుడిగా కావ్యకృష్ణ నిరంతరం కూడా పనిచేస్తాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదండి, మనం అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా ఎంతో బిజీగా ఉన్నా కానీ, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఎంతో ప్రశాంతంగా అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన కావలి శాసనసభ్యులు గారికి ఎంత ఓపిక ఉంది, అదేవిధంగా ప్రజల గురించి ఎంత శ్రద్ధ ఉంది అనే విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా కూడా అర్థమవుతూ ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు కానివచ్చు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఏ కార్యక్రమం అయినా కానివచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కానివచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా నీట్గా క్లియర్గా ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి నాయకుడు కావాలి అన్న ఒక విధంగా ప్రతి ఒక్కరిలో నరనరాలు కూడా పుంజుకునే విధంగా అయితే సార్ మాట్లాడిన ప్రతి స్పీచ్ అనేది ఉంటుంది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.